హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమో నమః. మాతృ పితృభ్యో నమ. ఆచార్య అతిథిభ్యో నమ. శ్రీ లలిత త్రిపుర భట్టారికాయై నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్ ని సంప్రదించగలరు. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా యోగిని విద్యలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు వశీకరణ యోగిని మాత్రాదేవి యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈమె మనుషుల యొక్క మనసులను భ్రమింపజేస్తూ మనలను వశపరచగలదు. మన హృదయంలో ఎవరైతే గూడు కట్టుకుని ఉన్నారో వారిని మన చెంతకు చేర్చగల మహత్తరమైన మహాశక్తి. ఈమె యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి? తులసంధ్య మరిసంధ్య ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత ఒక పీఠం అమర్చి దానిలో మండలం అమర్చి ఆ మండలం మధ్యలో హ్రీం బీజం గాని శ్రీం బీజం గాని రాసి మంత్ర జపం చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య జపం చేయవలసి ఉంటుంది. రోజుకి 16 మాలలు అనగా ఉదయం 8 మాలలు సాయంత్రం 8 మాలలు చొప్పున 16 రోజులు జపం చేస్తే చాలు. మన హృదయంలో ఎవరైతే ఉన్నారో వారిని తప్పక వశం చేయగలదు. దీక్షా కంకణ బద్దులై ఎర్రని వస్త్రములతో రక్త చందనపు స్ఫటిక మాలతో జపం చేయవచ్చు. తూర్పు ఉత్తరాభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. యోగిని ప్రసంగాన్ని వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. శివుని యొక్క ఆరాధన శ్రేయోదాయకము మరియు శివాలయ దర్శనములు సంధ్యా సమయమందు గ్రామ దేవత యొక్క దర్శనములు చేస్తూ జపం చేయడం వలన మనం ఎవరిని కోరుతున్నామో వారు అతి శీఘ్రంగా మనకు వశం కాగలరు. దేవాత్మ స్వరూపులారా, రాజయోగంను ప్రసాదింపగల మహత్తరమైన యోగిని మహామంత్రం. ఈ మంత్రము 1,00,000 జపం పూర్తి చేయవారు సర్వత్రా విజయములతోనూ సర్వజనుల ఏడ మన్ననలను పొందుతూ సమాజంలో గౌరవప్రదంగా జీవనం కొనసాగించగలరు. ఇప్పుడు మంత్రము ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ మమ హృదయం వాసం ఆకర్షాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ మమ హృదయం వాసం ఆకర్షాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ మమ హృదయం వాసం ఆకర్షాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. యోగిని విద్యల యొక్క ప్రసంగములు చేసి ఉన్నాము, వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఏ యోగిని విద్య అయినా 21 రోజు తప్పనిసరి చేయవలసి ఉంటుంది. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా జపం చేయడం ఉత్తమం. తొలి సంధ్య మరి సంధ్య ఇష్టదేవతను ఆరాధన చేస్తూనే ఇటువంటి జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎవరైనా యోగిని సాధన చేసి తక్షణ ఫలితం పొందేందుకు ఆవశ్యకత కలిగిన ఆకర్షణ యంత్రము, యోగిని గుటికలు మరియు యోగిని యొక్క ఆకర్షణ తావీజులు యంత్ర విధులు చేయించుకొని జపములు సాధన చేస్తాం అనుకునే వాళ్ళు మాతో ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో జీవితమును కొనసాగించాలని, ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందపరమైన జీవితమును కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రైక్మర్ ఆర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.